గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది నా పీజీ అయిపోయి. ఓకే, మీరు ఎవరైతే మా నార్మల్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మనోళ్ళు ఉంటారో, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, గ్రూప్స్ ప్రిపరేషన్ అయినా, యూపీఎస్సీ ప్రిపరేషన్ అయినా, ఎస్ఏపీసీ ప్రిపరేషన్ అయినా, ఆర్ఎల్స్ ఇంకా దేనికైనా ప్రిపరేషన్ అయినా కూడా మీరు ఆ లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఒక్క నోటిఫికేషన్ కంప్లీట్ కావాలంటే 1 year 2 years 3 years పట్టే టైం ఉన్నది. ఇప్పుడు అది ఏదైనా సరే సపరేట్గా మీ ప్రిపరేషన్ చేసుకుంటూ మీ స్టడీస్ అయిపోయాక వెదర్ డిగ్రీ, బీటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా జాబ్ చూసుకోరు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జాబ్ చాలా ఇంపార్టెంట్, మనీ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 10K 15K మీరు మీ ఇంటికి పంపినా పర్లేదు, కానీ ఏదో ఒక జాబ్ చూసుకోరు. సంథింగ్ మీకు సూటబుల్ అయ్యే జాబ్, అది ఏదైనా సరే ఏదో ఒకటి చూసుకుంటూ చదువుకుంటే బెటర్. ఎందుకంటే ఎట్లాగో 1 year 2 years పడుతుంది టైం. సో ఆ జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. నీకేం నెల 2 నెలలు కాదు కదా, సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టే టైం. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ ఉన్నాం, నా పీజీ అయిపోయి 2 years అయింది, నేను ఖాళీ ఉన్నా, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. ఈ 2 years ఏం చేసినామంటే ఓన్లీ ప్రిపరేషన్. ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయంటే ఏం లేవు చక్క ఇప్పుడు. అందుకే నాకు ఎందుకు అనిపించి చెప్తున్నా, మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత లేట్ చేయకుండా ఫస్ట్ ఒక దాంట్లో జాయిన్ అయ్యి జాబ్ చేసుకుంటూ చదువుకోరు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి, నీ ఈవెంట్స్ క్లియర్ అయ్యి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది అంటే ఆ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఒక 4 నెలల ముందు 5 నెలల ముందు జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం కూర్చోరు. అప్పుడు క్రూషియల్ టైం కాబట్టి. అంతేగాని అస్తదా రాదో తెలియదు, గ్రూప్స్ అంటారు, ఎస్ఐపిసి అంటారు, ఎస్ఎస్సి అంటారు, మొత్తం ఏం చేయకుండా కూర్చుంటే నడవదు కదా. ఇంట్లో నుంచి ఫ్యామిలీ ప్రెషర్ వస్తుంది, బికాస్ వీఆర్ మిడిల్ క్లాస్. ఇంకా అన్నదానిలో కొంచెం ఇంటికి పెద్ద ఉన్నారనుకో, డాక్టర్ అయినా సన్ అయినా, ఇంకా చాలా క్రూషియల్ టైం, ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, నెత్తి మీద ఫుల్ అది ఉంటుంది మనకు బరువు అన్నట్టు. సో ఇట్స్ మై పర్సనల్ సజెషన్. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒకటి చేసుకుంటూ చదువుకోరు, బికాస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ ఉంటుంది. 2 మెయింటైన్ చేస్తేనే పని అవుతుంది. ఒకదాని మీద ఉంటా అంటే మనకు డబ్బులు సంపాదించకపోతే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దెన్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఈ 2 years టైం వేస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. నేను ఒక 2 years, దీనికంటే ముందు 2 years ఏదైనా వర్క్లో జాయిన్ అయ్యి ఉంటే, టీచింగ్లో జాయిన్ అయినా కూడా ఇప్పుడు నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉండేది నా ఫ్రెండ్స్కి ఉన్నట్టు. బట్ అన్ఫార్చునేట్లీ నేను కాలేకపోయినా. 2026 101% కంపల్సరీ ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి చేసుకుంటూ ప్రిపరేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వెయిట్ చేసే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చినా కూడా అది మళ్ళీ చాలా టైం పడుతుంది, 2 years టైం పడుతుంది అది కంప్లీట్ కావాలంటే. 2.5 years. సో ఆ 2.5 years ఏదైనా వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా ప్రిపరేషన్ అయితేనే బాగుంటుంది. అంతే, ఇక మెయింటైన్ చేయాలి, 2 మెయింటైన్ చేయాలి, లేకపోతే నడవదు. ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఫినాన్షియల్గా గట్టిగా ఉంటే ఏం కాదు మీ ఫ్యామిలీ, బట్ ఫినాన్షియల్గా గట్టిగా లేకపోతే మాత్రం కంపల్సరీ ఏదన్నా వర్క్ చేసుకుంటూ ఇంటికి ఎంతో కొంత డబ్బులు పంపుతూ ప్రిపరేషన్గా డన్.